క్రీస్తు ప్రశస్త నామంలో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని, ఈ వాక్యం నేను చదువుతాను, మీరందరూ మీ చేతుల పైకెత్తి అప్పుడు ఆమేన్ అని చెప్పండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అలాగే చేతుల పైకెత్తండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నిత్యము ఆశీర్వదింపబడును గాక, దీవించబడును గాక. ఆమేన్. ఓకే, ఈ మాట ఎవరు చెప్పారు? సాధారణమైన మనిషి చెప్పాడా? ఒక ఉద్యోగస్తుడు చెప్పిన మాటనా? ఒక చేతి పని వ్యాపారం చేసుకునే వ్యక్తి చెప్పిన మాటనా? నీ ఆశీర్వాదం నా కుటుంబానికి కలగాలి, నీ దీవెన నాకు కలగాలి, నీ ఆశీర్వాదం నా కుటుంబములో నిత్యము ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు? సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఆశీర్వాదం లేనివాడా అని వాక్యంలో మనం చూస్తే, తను ఒక రాజు, ఒక దేశాన్ని ఏలుబడి చేస్తున్న ఒక రాజు, దేశాన్ని ఏలుబడి చేస్తున్న ఒక రాజు, నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అని కోరుకున్నాడు అంటే తనకు ఆశీర్వాదం లేదంటారా? తన దేవుడు తనని ఆశీర్వదించలేదంటారా? రాజు అంటే ఆ రాజుగారికి ఒక సింహాసనం, ఆ రాజుగారికి మంచి పదవి, మంచి సైన్యం, రాజు నగరి, రాజుగారికి అన్నీ ఉన్నాయి. అయినా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నా కుటుంబానికి ప్రత్యేకించి నీ దీవెన అవసరము అని ఎందుకు అడిగాడు? దేశానికి నీవు ఒక కింగ్ కదా, ఒక రాజు కదా, నీకు ఆశీర్వాదం ఏంటి? రాజు అంటే ఆ రాజుగారికి డబ్బు కానీ, వెండి కానీ, బంగారము కానీ, ఐశ్వర్యం కానీ ఏది కూడా కొదువ అనేది ఉండదు. రాజుగారికి అన్నీ ఎక్కువే, తక్కువ అనేది ఎక్కడ కూడా కనబడదు. అన్నీ ఎక్కువే, తిండి ఎక్కువే, వస్త్రాలు ఎక్కువే, డబ్బులు ఎక్కువే, రాజ నగరి కూడా చాలా పెద్దది. రాజుగారికి అన్నీ ఎక్కువే. మరి ఏంటి? నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడాలి అని ఎందుకు కోరుకున్నాడు? ఏ ఆశీర్వాదం ఈ వ్యక్తికి కావాలి? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం. యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా
నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. తలలు పైకెత్తాలి. ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. మరి దేవుడు ఎంతగా హెచ్చించినప్పుడు, ఇంతగా ఆశీర్వదించినప్పుడు, నీ ఆశీర్వాదం నుండి, నీ ఆశీర్వాదం నుండి, నీ ఆశీర్వాదం నుండి అని ఎందుకన్నాడు? నా కుటుంబము ఏ పాటిది, నా గోత్రము ఏ పాటిది, నేను ఎంతటి వాడను, నన్ను హెచ్చించావు, నన్ను ఘనపరిచావు, నన్ను గొప్ప చేశావు అని ఆయనే అంటాడు. మరలా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి అంటాడు. ఆశీర్వాదము అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే సింహాసనమా? ఆశీర్వాదము అంటే పదవా? ఆశీర్వాదం అంటే డబ్బా? ఆశీర్వాదము అంటే వెండ? ఆశీర్వాదము అంటే బంగారమా? ఆశీర్వాదము అంటే కారు బంగ్లానా? ఆశీర్వాదం అంటే మేడ మిద్దల? ఆశీర్వాదం అంటే ఉద్యోగమా? ఆశీర్వాదం అంటే పిల్లల్ని కనటమా? ఆశీర్వాదం అంటే పెళ్ళిళ్ళు అవటమా? ఆశీర్వాదం అంటే పొలాలు కొనటమా? ఏంటి? ఆశీర్వాదం నుండి, ఆశీర్వాదం నుండి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? 25వ వాక్యం, 7వ అధ్యాయం 25వ వాక్యం. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు, నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి. తలలు పైకెత్తాలి. నీ దాసుడనగు నన్ను గూర్చియు, నా కుటుంబాన్ని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దాన్ని స్థిరపరచు. ఆశీర్వాదాన్ని కోరుకునే ఒక రాజు, దేవుని యొద్ద నుండి దీవెన కోరుకునే ఒక వ్యక్తి, నన్ను గూర్చి, నా కుటుంబాన్ని గూర్చి నీవు సెలవిచ్చిన మాట, నీవు ఆజ్ఞాపించిన ఆ మాట, ఖచ్చితంగా దాన్ని, ఆ మాట నిలుచున్నట్లు దానిని దృఢపరచు, దానిని నీవు స్థిరపరచు. దావీదుకు దేవుడిచ్చిన మాట ఏంటి? ఏ మాట ఇచ్చాడు? దానిని ఖచ్చితంగా మీరు స్థిరపరచండి, దృఢపరచండి అని అడుగుతున్నాడు కదా. దావీదు నీకు ఏ మాట ఇచ్చాడు ఆయన? 27వ వాక్యం. నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. తల పైకెత్తాలి. నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడాలి. తల పైకెత్తాలి. దేవుని ఆశీర్వాదము అంటే ఏమిటి? దావీదు రాజు చెబుతున్న మాట, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని నీవు అంతము వరకు స్థిరపరచు. ఒక పాస్టర్ గారు వస్తారు, కొంతకాలం సేవ చేస్తారు. ఆయన టైంలో కొంతమంది సెటిల్ అయిపోతారు, స్థిరపరచబడతారు. మరొక పాస్టర్ గారు వస్తారు. ఆయన రాగానే వీళ్ళంతా ఆటోమేటిక్గా కొంతమంది స్థిరపరచబడ్డాము అనుకున్న వాళ్ళంతా పెట్టే బేడ తీసుకొని చిన్నగా సర్దుకుంటూ వెళ్తారు. కారణం ఏంటి అంటే, అప్పుడు వాళ్ళు ఏదో కొంచెం మంచిగా పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఈయనేమో ఏం పెట్టట్లా. ఏది బన్నేనా, చ టీయేనా, చ సాంబార్ అన్నమేనా, చ
మరి ఆ బన్నుకు, ఆ టీకి, ఆ భోజనానికి నీ వంతు రూపాయి ఏమన్నా తెచ్చి ఇచ్చావా? ఇక్కడ తెచ్చి ఇవ్వరు, కానీ ఎక్స్ట్రా మాటలు మాత్రం దండిగా మాట్లాడతారు. నా బిడ్డలందరూ బంగారు. ఒక రూపాయి ఏమన్నా ఖర్చు పెట్టావా? నీ వంతు బాధ్యత ఏమన్నా నువ్వు చేస్తున్నావా? ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు సన్నిధిలో నీవు ఎలా స్థిరపరచబడి ఉన్నావు, ఎలా పరిచర్యను చేశావు, ఎలా ఆసక్తి కలిగి ఉన్నావు, ఎలా గుప్పిలు విప్పావు, ఎలా ఖర్చు పెట్టావు, ఎంతగా పరిగెత్తావు. మరి ఇప్పుడేమైంది? నా మేకులు మొత్తం పీకేసుకున్నా, నా గుడారము కూలిపోయింది, నా తాళ్ళన్నీ తెగిపోయినాయి, టెంట్ హౌస్ మొత్తం సర్దేశా. ఒక సేవకునికి దేవుని ఆశీర్వాదం, ఒక విశ్వాసకి దేవుని ఆశీర్వాదం ఏంటి? దేవుని సన్నిధిలో నీవు అంతము వరకు స్థిరపరచబడేదే ఆశీర్వాదం. ఆమెను చెప్పండి గట్టిగా. తుమ్మితే ఊడిపోయే ముక్కులు కొన్ని ఉంటాయి. ఆచి అనగానే ముక్కు ఊడి అంత దూరం పడుతుంది. ప్రభుకి, సంఘానికి ఇవి కాదు కావాల్సింది. అన్నా, యోహానన్నా, నువ్వన్నా అని స్టార్ట్ చేస్తే ఇట్టున్న అన్న ఒక్కసారి ఉబ్బి పూర్తి ఉబ్బి, చెప్పండి పాస్టర్ గారు ఏం చేయమంటారు ఇప్పుడు అంటాడు. అదే కొట్టలేదనుకోండి ముఖం అంతా ఒకలాగా పెట్టుకొని ఒక టైపులో ఉంటాడు. ఇంకా చూస్తాడు కాముగా బిసాన్ని వెత్తేస్తాడు. అంతే. మనకు పెద్దగా అంత అక్కడ ఏముందండి, గంటలు ఏమున్నాయి అక్కడ? మనల్ని ఎవరైనా అక్కడ పట్టించుకునేది? దేవుని ఆశీర్వాదము అంటే నీవు ఆయన సన్నిధిలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీవు, నీ కుటుంబం ఆయన సన్నిధిలో స్థిరపరచబడాలి. పౌలు గారు అంటారు, రక్షించింది నేను కాదు, ఒకరు విత్తారు, ఒకరు నీరు పోశారు, ఒకరు ఎరువేశారు, వృద్ధిని కలుగు చేసింది ఎవరు? దేవుడు. మీకాల గురించి వాక్యములో వ్రాయబడి ఉంది, ఆమెట మరణించేంత వరకు సంతానము లేక ఉండెను. ఎలా ఉందండి? ఎలా ఉంది? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండేను. తళ్ళు పైకెత్తాలి. దావీదేమో నీ ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి, సంతాన భాగ్యాన్ని ఇస్తానన్నావు, ఎప్పుడు ఇస్తారయ్యా, ఇవ్వండి అని అడుగుతుంటే వాక్యములో దావీదు కుటుంబానికి, మీకాలుకి పిల్లలే పుట్టరు అని వాక్యం అంటుంది. దావీదు దృష్టిలో నా ఇంటికి ఆశీర్వాదం ఏంటంటే సంతాన భాగ్యం కలగటమే నా ఇంటికి, నా కుటుంబానికి నీ ఆశీర్వాదం. అదే లేకుండా ఎందుకు పోయింది? సంఘము అనేది ఒక ఇల్లు, మనది ఒక కుటుంబం అనుకోండి. మన కుటుంబములో, మన ఇంటిలో జయ జీవితము అనేది లేకుండా పోతుంది, సంతోషము అనేది లేకుండా పోతుంది, చేతి పని అనేది లేకుండా పోతుంది, వ్యాపారము అనేది లేకుండా పోతుంది. మనం సంపాదించినవన్నీ కూడా కోల్పోతున్నాం, రిక్త హస్తాలతో నిలబడుతున్నాం. దేవుని ఆశీర్వాదం నీ కుటుంబానికి ఎందుకు కలగట్లేదు? దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి ఎందుకు రావట్లేదు? కారణం ఏమిటి?
మరణించేంత వరకు మీకాలు అనే వ్యక్తికి పిల్లలు లేరు. దావీదు ప్రార్థన ఏమిటి? మీకాలు గర్భం తెరవబడాలి, నీ ఆశీర్వాదం కలగాలి, పిల్లల్ని కనాలి, నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు. వాక్యం అంటుంది పిల్లలే కనకుండా ఉంది. కారణం ఏంటి? దేవుడేమన్నా పక్షపాత? దేవుడేమైనా దావీదు ప్రార్థన ఆలకించలేదా? చాలా సందర్భాల్లో మనం కూడా ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కలగాలి, నా పిల్లల మీదకి రావాలి, నా ఇంటి మీదకి రావాలని ప్రార్థన చేస్తాం. నిజంగా దేవుని ఆశీర్వాదం మన ఇంటి మీదకి, మన పిల్లల మీదకి, మన సంఘం మీదకి ఎందుకు రావట్లేదు? ప్రార్థన ఏమైపోతుంది? ఆరాధన ఏమైపోతుంది? మనం చేసే భక్తి అంతా కూడా ఏమైపోతుంది? నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన నెలకి 70,000 సంపాదిస్తాడు. నెల చివరి తారీఖు రాగానే అప్పు కోసం 10 ఇళ్ళకు తిరుగుతారు. 70,000 సంపాదిస్తారు. నెల చివరి తారీఖున అప్పు కోసం 10 ఇళ్ళు వెతుకుతారు. విశ్వాసులకు ఫోన్ చేస్తారు. ఆ రోజు ఎవ్వరు ఇవ్వలేదు, నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు అర్జెంటుగా 10,000 మీరు ఇవ్వాలి. నేను 10 పైసలు కూడా ఇచ్చేవాడిని కాదు, నా దగ్గర పెద్ద డబ్బులు కూడా ఇవ్వడం. 70,000 సంపాదిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఆ ఇంట్లో లేదు. వాళ్ళ భార్య అంటది, సంపాదించిన సంపాదన అంతా కూడా చిల్లి సంచులో వేసినట్లు, అది ఆనందం కానీ, ఆరోగ్యం కానీ, జయ జీవితం కానీ ఏదైనా సరే. దావీదేమో నీ ఆశీర్వాదం నాకు కావాలి, ఆ సంతానం ఇస్తానన్నావు అని ఆయన ప్రార్థన చేస్తుంటే, ఇక్కడేమో మీకాలు పిల్లల్ని కనక ఉండేను. ఎప్పటిదాకా? మన కుటుంబానికి, మన ఇంటికి దేవుని ఆశీర్వాదం కలగకుండా అడ్డుకునేది ఏమిటి? మీకాలు జీవితంలో ఆశీర్వాదం అనే తలుపు ఎందుకు తెరవబడలేదు? యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుందని వాక్యం చెప్తుంటే ఇవి మొద్దులాగా ఎందుకు మారిపోయింది? బీడు పొలములాగా ఎందుకు మారిపోయింది? ఈ బీడు పొలము ఎందుకు దున్నబడలేదు? అక్కడ ఎందుకని విత్తనాలు విత్తిన ప్రయోజనం లేకుండా పోయింది? ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రాకులాడినా, ఎంత పరిగెత్తినా, రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించినా దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం? మీకాలు అనుభవాలు ఈ రోజున చాలామంది వ్యక్తిగత జీవితాలలో ఉండబట్టే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. మీకాలు అనుభవాలు ఏమిటి? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. తళ్ళు పైకెత్తాలి. సంతాన భాగ్యం లేకుండా, ఆశీర్వాదము అనేది కలగకుండా ఎందుకు తన జీవితం ఎండిపోయిందంటే, భర్తను భర్తగా గౌరవించే మనసు తనకు లేదు. హీనపరిచే మనసు. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నాకు అనిపించింది, తన భర్తే కదా, హీనపరిచిన, తిట్టిన, దూషించిన భర్తే కదా, మరలా కాంప్రమైజ్ అవుతారు కదా. పగలంతా కొట్టుకుంటారు, మళ్ళీ రాత్రికి సమాధానం పడతారు, మళ్ళీ లేఖనం చెప్తారు.
సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు కోపము నిలిచి ఉండకూడదు. కాబట్టి పగలు తన్నుకోవాలి, కొట్టుకోవాలి, రాత్రి మరలా సమాధానం. షాలేం షాలేం అన్నారు. భర్తే కదా, హీనపరిస్తే ఏమైంది? మరలా కాంప్రమైజ్ అయ్యి దావీదు ఐఎమ్ సారీ అంటే అయిపోయింది కదా. రాజుగారు ఐఎమ్ సారీ అంటే అయిపోయింది, కూల్ అయిపోతాడు కదా. మరి ఎందుకని ఆశీర్వాదం లేకుండా దేవుడు చేశాడు? భర్తను హీనపరచడం కాదు అక్కడ. దావీదు అనే వ్యక్తి దేవుని అభిషేకమును పొందుకున్నవాడు. దేవుని అభిషేకాన్ని పొందుకొని ఎక్కడ నాట్యం ఆడుతున్నాడు? చెప్పాలి, నోరు తెరిచి, పురుషులు నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఎక్కడ? దేవుని సన్నిధిని నాట్యమాడి గంతులు వేస్తున్నాడు. ఎక్కడ మైమరిచిపోతున్నాడు? సినిమా హాల్లో కాదు, బ్రాందీ షాపులో కాదు, పెళ్ళిలో కాదు, పెద్ద డీజే అక్కడ పెట్టి గంధం 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 అంటుంటే టట్ అక్కడ మనోళ్ళు కూడా పోయి ఎగురుతున్నారు అక్కడ గంధం రాసుకొని. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టు గుళ్ళు గోపురాలు మొత్తం మింగి కషాయం ఇస్తే తాగుతారు అన్నట్టు కాముగా వచ్చి కూర్చుంటారు. బ్రాందీ షాపులో నాట్యం ఆడలేదు, సినిమా హాల్లో నాట్యం ఆడలేదు, ఏమండి ఇంట్లో నాట్యం ఆడట్లే. నాకెవరో వాట్సాప్కి ఒక చిన్న వీడియో పెట్టారు. ఆ టీవీలో ఒక పాట ఏదో వస్తుందట, ఏదో ఒక పాట వస్తుంది. ఆ ఇంటి ఇల్లాలు ఇల్లు తుడుస్తా ఆ పాటకి మైమర్చిపోయి ఈమె కూడా ఇల్లు తుడుస్తా ఇట్లా అంది, ఇట్లా అంది. అంతే, అమాంతంగా వెనక్కి పడి తలకాయ పగిలిపోయింది, రక్తమంతా గారింది అక్కడ. మొత్తం అయిపోయింది, ఇక నాట అయిపోయింది, అంతా తల పగిలిపోయింది అంతే. అక్కడ ఎగరకపోతే ఏమైంది? దావీదు ఎక్కడ ఆనందించాడు? దావీదు ఎక్కడ మైమరిచిపోయాడు? ఎక్కడండి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నాట్యమాడి, దేవుని సన్నిధిలో గంతులు వేసి, నిబంధన మందసం దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుని ఎదుట పరలోకంలో దేవుడు ఉన్నప్పుడు 24 పెద్దలు, 4 జీవులు, దేవుని దూతలు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము దూత గానముల చేత ఆయన్ని కొనియాడుతున్నారు. నిబంధన మందసం ఎదుట దావీదు శుభ్రంగా నాట్యం ఆడి ఆనందిస్తే తన భర్తని మనస్సులో హీనపరిచింది. దేవుడు అది చూశాడు. ఒక ప్రక్క దావీదేమో నీ ఆశీర్వాదం మీ కాళ్ళకు కావాలయ్యా, నీ దీవెన మా ఇంటికి కావాలి, మా కుటుంబానికి కావాలంటే దేవుడు అంటాడు, యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని గౌరవించే మనసు లేని దౌర్భాగ్యురాలు ఆ మనిషి. అమ్మా నిన్న ఆదివారం ఏ పాస్టర్ గారు వచ్చారు, పుట్టుడు 2003లో అశ్వరావుపేటలో బ్రదర్గా ఉన్నాను. మన సాల్మన్ వీళ్ళు కూడా ఉంటారు అక్కడ. ట్రైబుల్స్ ఏరియా గోపన్న గూడెం వెళ్ళేవాడిని. అక్కడ ఈ వారం ఎవరు వచ్చారు మీకు పాస్టర్ గారు అంటే, వాడు బ్రదరు, ఆడు బ్రదర్ అంటే వాళ్ళ భాష అలా ఉంటుంది. ఆడు బ్రదరు, ఆడు పెద్ద పాస్టర్ వచ్చాడు, ఆడు చిన్న పాస్టర్ వచ్చాడు, ఇలా మాట్లాడతారు. నాగరికత లేని ప్రజలు కాబట్టి వాళ్ళకి పెద్దగా తెలియదు కాబట్టి అలా అన్నారు. కొంతమందికి చదువు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సంస్కారం తెలియదు. దైవ సేవకుని ఎలా గణపరచాలి, నా ఇంటి యజమానుని ఎలా గణపరచాలి,
నా యజమానురాల్ని ఎలా గణపరచాలి, నా పిల్లల్ని ఎలా గణపరచాలి, ఈ విధానం తెలియదు. భర్తను భర్తగా గౌరవించకుండా నీచంగా మాట్లాడే స్వభావం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచూ ఉండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. తల పైకెత్తాలి. చూసారా భర్తను ఎలా మాట్లాడుతుందో? హీన స్థితి గల పనికత్తెలు అంటే పనిచేసే వాళ్ళంతా ఈవిడికి ఎవరండి? తక్కువ. హీన స్థితి గల పనికత్తెల ఎదుట, తక్కువ కులస్తుల ఎదుట ఛీ ఇంత చీపుగా ప్రవర్తించాం. అసలు మనమేంటి, మన గోత్రం ఏంటి, మన కులం ఏంటి, మన అధికారం ఏంటి, మన గొప్ప ఏంటి? తక్కువ కులస్తుల ఎదుట ఇంత నీచంగా ప్రవర్తించాం. మనకు ఎంత పెద్ద చూపు ఉంది. మనకు చిన్న చూపు కలిగిన వాడిగా ప్రవర్తించాం. వ్యర్థుడొకడు అంటే భర్తనేమందండి? భర్తనేమంది? వ్యర్థుడా, నువ్వు ఒక పనికి మాలిన మనిషివి, వ్యర్థుడు. అవును కదా మరి. ఇంట్లో కూర్చోబెట్టి 3 పూట్ల అన్నం పెట్టి వస్త్రాలు ఇచ్చి నిలువ నీడనిచ్చి ఇంటి పేరు మార్చి అన్నీ మార్చి ఎక్కడో చింతకాయలు కొట్టుకొని మనిషిని తీసుకొచ్చి రాణిగా చేస్తే ఏ యోగ్యత, ఏ అర్హత లేని నిన్ను ప్రేమించి ఒక స్థానాన్ని దేవుడిస్తే, నా భార్య కష్టపడకూడదు, నా పిల్లలు కష్టపడకూడదని నీ భర్త రెక్కలు ముక్కలు చేసుకొని ఎండకు ఎండిపోయి వర్షానికి తడిచి మంచుకు తడిసి ఇంత కష్టపడి సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని కనుబొమ్మలు కత్తిరించుకోవటం, ఇంట్లో కూర్చొని జుట్టు కత్తిరించుకోవటం, ఇంట్లో కూర్చొని పాన్స్ పౌడర్ రుద్దుకోవటం. మీరు కాదు, నా బిడ్డలో బంగారు ఒక్క మాట కూడా అన్న. 33 తెచ్చిపెట్టిన ఆయన, 33 తెచ్చిపెట్టు, సాకు సంతరించు. ఈ మనిషి ఏమి కష్టపడదు. నువ్వెళ్ళు చేయిపో. చేసుకున్నావు కదా, ఎవరి కోసం చేస్తావా? ఎవరి కోసం చేస్తావు? తీసుకురా. నేను మాత్రం ఇంట్లో కూర్చుంటా సాఫీగా, ఏసీ ఆన్ చేసుకొని. ఎన్ని కష్టాలున్నా పాన్స్ పౌడర్ మానుకుంటే ఒట్టు, ఎన్ని బాధలున్నా ఐరన్ మానుకుంటే ఒట్టు. పాపం ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో. సుడిగుండాలు, అగ్నిగుండాలు మొత్తం గుండెల్లో పెట్టుకొని పైకి ప్రశాంతంగా నవ్వుతుంటారు పురుషులు. వీళ్ళకి అర్థం కాదు. యాడివైనా ఎంతసేపు అయింది టయానికి ఇంటికి రావడం నీకు తెలియదు అసలు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఎన్ని బాధలు, ఎన్ని టెన్షన్లు పడి ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు. మీరు కాదు, లోకవాళ్ళు, మీరు అంత నెంబర్ 1 విశ్వాసం. హల్లెలూయా. ఆ కష్టపడే వ్యక్తి, ఆయనకేమో బనియానికి 24 బెజ్జాలు ఉంటాయి, అమ్మగారికి పట్టు చీర కొని పెడతాడు. నేను ఎలా ఉన్నా ఓకే, నా భార్య నా పిల్లలు బాగుండాలి. ఏంటయ్య గారు మాసిపోయిన గడ్డం ఏంటి, ఆ సొక్క ఏంటి అయ్య గారు అంటే, ఏముంది పాస్టర్ గారు, అయిపోయింది, అంతా అయిపోయింది. 40 ఏళ్ళు వచ్చాయి, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు,
అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వ్యర్థుడా, ఏమంటుంది, వ్యర్థుడా, బట్టలు మొత్తం తీసి తాగుబోతుల్లాగా ఎగురుతావంటరా, ఇట్లా ఎగురుతావా, ఇంత చీపు అనుకోలేదు నిన్ను, అయితే పెళ్లి చేసుకునే దాన్ని కదా, కొంచెం నువ్వు అంతా క్లాసికల్ అనుకున్నా కానీ ఇంత మాసా, అపహాస్యము చేసిందట. దావీదు క్షమించిన యెహోవా సన్నిధిలో నాట్యం ఆడాడు కదండి, ఆయన క్షమించలేకపోయాడు. అపహాస్యం చేసింది, హేళన చేసింది, హెంగెంగా మాట్లాడింది, జోకులు వేసి మాట్లాడింది, తలుపును దేవుడు మూసేశాడు. అంతే. నీ ఆశీర్వాదం నా పిల్లలకు కావాలి ప్రభువా, నీ దీవెన నా పశువులకి, నీ దీవెన నా పొలములో, నీ దీవెన నా చేతి పనిలో, నీ దీవెన వ్యాపారంలో, తలుపే దేవుడు మూసాడు. కారణం నీ ఎక్స్ట్రాలు, నీ జోకులు, నీ అపహాస్యం, హేళన చేసే మనసు. కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, కుటుంబ బాధ్యత కలిగి ఎలా ప్రవర్తించాలో, పిల్లల విషయాన్ని ఎలా కడుపులో ఉంచుకోవాలో, భర్త విషయాన్ని ఎలా కడుపులో ఉంచుకోవాలో, భార్య విషయం ఎలా కడుపులో ఉంచుకోవాలో అది తెలియని అసమర్థుడివి నీవు. అందుకే దేవుడు తలుపునే మూసాడు. నీకు ఆశీర్వాదం అనేది కలగకుండా ద్వారాన్ని దేవుడు మూసేశాడు. ఎందుకు దేవుడు ద్వారాన్ని మూసాడు అంటే, ఇదిగో అపహాస్యం చేసే మనసు, హీనపరిచే మనసు. దేవుడు నిన్ను అందంగా పుట్టిస్తే ఓకే, అందము లేని మనిషిని చూసినప్పుడు నీచంగా మాట్లాడితేవే, అక్కడ దేవుడు స్టార్ట్ చేస్తాడు నీకు. నువ్వు హైట్ ఉన్నావు, మంచి ఎత్తరివి, మంచిగానే ఉన్నావు, పొట్టిగా ఉన్నావు అని చూసి పొట్టాడు, అరే భూమికి జానడు, భూలోక వీరుడు, పొట్టి వాళ్ళని చూసి కించపరిచి మాట్లాడటం. నీకు వచ్చి ఎర్రతోలు నల్లతోలు చూసినప్పుడు చీపుగా మాట్లాడటం. అక్కడే ఆశీర్వాదమైన తలుపును దేవుడు మూసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండుడి. తల పైకెత్తాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? ఇక్కడ మనమంతా ఎవరమండి? స్త్రీలమే. పురుషుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పురుషుడు. మనమంతా ఎవరిమి? చెప్పాలి. మనమంతా ఎవరిమి? స్త్రీలమే. దేవుని వాక్యం అంటుంది, స్త్రీలారా ప్రభువునకు వలె, అంటే మీ ప్రభువునకు మీరు లోబడి ఉండండి. మీ ప్రభు ఎదుట మీరు తగ్గించుకోండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సృష్టికర్త ఒకరు ఉన్నారు, ఆయన నీకు యజమానుడు, ఆయన నీకు భర్త. ఆ యజమానుని నీ మనస్సులో నీవు హీనపరుస్తే, నీ భర్త అయిన యేసుక్రీస్తును అపహాస్యం చేస్తూ ఉంటే, మా భర్తని, మా ప్రభుని ఎక్కడ అపహాస్య పాలు చేసాం పాస్టర్ గారండి? ఇటువంటి అబండాలు మా మీద మోపకండి, ఇటువంటి మాటలు మీరు మాట్లాడకండి. మా ప్రభుకి మా గుండెల్లో చోటిచ్చాం, గుడిలో చోటిచ్చాం, మా ఇంట్లో చోటిచ్చాం, ఇంటి పైన చోటిచ్చాం. ఏంటండి మీరు మాట్లాడే మాటలను అంటారేమో. దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుంటారట. వాళ్ళ క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరుగము అన్నట్టుగా ఉన్నాయి.
మరి నీ భర్త నిన్ను చూసినప్పుడు, నీ భర్త అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను చూచినప్పుడు దేవుణ్ణి ఎరుగుదము, దేవుణ్ణి ఎరుగుదము, నేను దైవ సేవకుణ్ణి, దేవుణ్ణి ఎరుగుదము, నేను ఒక విశ్వాసిని అని అవిశ్వాసిలాగా ప్రవర్తిస్తే, నీ భర్తను నీవు అపహాస్య పాలు చేసినట్లే, కించపరిచినట్లే, నీ మనసులో ఆయనను నీవు హీనపరిచిన వ్యక్తివి. నీ భర్త అయిన యేసుక్రీస్తును దుఃఖపెడుతున్నావా? నీ భర్త అయిన యేసుక్రీస్తును ఆనందింపచేస్తున్నావా? మీ దేవుడైన యెహోవా మీ యందు ఆనందించిన ఎడల ఆయన ఆ మంచి దేశాన్ని మీకు ఇస్తాడు. నీ భర్త ఆనందించకపోతే ఆ దేశాన్ని ఇస్తాడా? ఆ సమాధానం ఇస్తాడా? ఆ నెమ్మదిని ఇస్తాడా? ఆ చేతి పని ఇస్తాడా? ఆ ప్రమోషన్ ఇస్తాడా? ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడా? లేదే. నీ భర్త అయిన యేసుక్రీస్తుని మీరు ఆనందింపచేసినప్పుడే ఆయన మీకు కావలసినవన్నీ ఆయన మీకు ప్రసాదించును గాక. గట్టిగా చెప్పాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. తల పైకెత్తాలి. శారా అంటే అర్థం రాజకుమారి. ఏ కుమారి? రాజకుమారి. రాజకుమారి శారమ్మ ఇలా రామ్మ అంటే ఆయాం రాణి, నేను పొరపాటున నీకు లోబడను అని అంటే రాణి పోస్ట్ ఉంటుందా? చెప్పాలి. రాణి పోస్ట్ ఉంటుందా? ఒకసారి ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. సురేష్ అన్న, బాగా చదువుకున్నాను, దేవుడు చక్కటి ఉద్యోగం ఇస్తే దేవునికి నమ్మకంగా సాక్షిగా ఉంటానన్నా అని ఏడిస్తే ప్రార్థన చేశాను. 3 మాసాల తర్వాత చక్కటి ఉద్యోగం వచ్చింది. నమ్మకంగా 1 నెల మందిరానికి వచ్చాడు. తర్వాత ప్రమోషన్ కూడా వచ్చింది. అప్పటి నుంచి మందిరానికి రావటం మానేశాడు. ఫోన్ చేసి అడిగాను, బ్రదర్ ఏంటి ప్రతి వారం కంటిన్యూగా మందిరానికి వచ్చే మీరు గత 2 మాసాల నుంచి చర్చికి రావటమే మానేశారు, ఏమైంది అన్న మీకు తెలుసు కదా, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను చాలా బిజీ, నాకు అసలు ఖాళీ లేదన్నా. బ్రదర్, ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఇప్పుడు మెడలో కొంచెం చైన్ పడగానే స్థితి మర్చిపోతావా? ఒకప్పుడు ఆహారం లేక ఎంత బాధపడ్డావో ఆ స్థితి నీకు గుర్తుందా? నిలువ నీడ లేక అల్లాడిపోయావే, ఆ స్థితి నీకు గుర్తుందా? ఎవరైనా ఇంత అప్పు ఇస్తే, ఎవరైనా ఇన్ని రూకలు ఇస్తే, ఆ పిల్లలకి ఇంత ఆహారం పెట్టి నా కడుపు నింపుకుందాము అనుకున్న రోజులు మర్చిపోయావా? ఒక స్థితినిచ్చి, ఒక జీవితాన్ని ఇచ్చి, ఒక చక్కటి స్థలం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, చక్కటి భార్యని, చక్కటి పిల్లల్ని, చక్కటి జీవితాన్ని, చక్కటి ఉద్యోగాన్ని దేవుడిస్తే అన్నీ ఇచ్చిన దేవుని ప్రక్కన పెట్టి ఇప్పుడు నేను చాలా బిజీ, ఇప్పుడు ఆరాధనకు రాలేను, పరిచర్య చేయటం నా వల్ల కాదు. యవనస్తులమైతే పరిచర్య చేయాలా, బయట కూర్చోవాలా, కాముగా వెళ్ళిపోవాలా? మరి ఎక్కడేంటో కానీ మరి ఒక్క యవనస్తుని కూడా పరిచర్య అంటే భారమే లేదండి. ఒక్క యవనస్తుని కూడా బాధ్యత అంటే ఏంటో తెలియదు. పెళ్ళిళ్ళు చేసుకొని ఆ సంసార భారాలు ఉండి కూడా అన్ని ప్రక్కన పెట్టి ఇక్కడికి వచ్చి కష్టపడి పరిచర్య చేస్తుంటే ఒక్కరికి భారం, ఒక్కరికి బాధ్యత అస్సలు లేదండి. కాదు బ్రదర్, ఇలా ఉంటే ఎలా?
కనీసం మీరు మందిరానికైనా రండి అని చెప్తే, నేను చాలా బిజీ అన్నా, నాకు తీరికే లేదన్నాడు. సరే దేవుడు తీరిక ఇచ్చేటట్లు చిన్న ప్రార్థన చేయమంటావా అన్న. చేయండి అన్నాడు. ప్రభువా, ఒకప్పుడు ఉద్యోగం లేకపోతే నమ్మకంగా ప్రతి వారం సన్నిధికి వచ్చాడు, ప్రేమించి చక్కటి ఉద్యోగం ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చారు, శాలరీ కూడా పెంచారు, అన్నీ మర్చిపోయాడు తండ్రి, కొంచెం తీరిక వెసులుబాటు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశా. వెంటనే ఒక వారానికి ఒక లెటర్ వచ్చింది. ఏ లెటర్ అది? సస్పెండ్ లెటర్. ఇక చూడు, మందిరానికి వచ్చి ఫుల్ ఫిట్ పట్టుకొని ఓర్ నాయనో, ఓర్ దేవుడా, ఓ ప్రభువా అని ఏడుస్తూ, అంతకుముందు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసినోడు కాదు. మన వాళ్ళకి 3 పూట్ల 4,000 లోపలికి పోతే ఓర్ నాయన ఓ ప్రభు అనరు. శ్రమ కలిగితే మళ్ళీ వాక్యం చెప్తారు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు ఏం చేయాలి? పాటలు పాడాలి. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? లేఖనం ఉంది కదా, శ్రమ వచ్చింది అందుకని ఏడవాలి. అదేదో అక్కడే సీదికి వచ్చి అప్పుడే ఏడ్చి ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను గర్వించకుండా, గర్వానికి చోటు ఇవ్వకుండా, ఎంత హెచ్చించినా ఎంత ఘనపరిచినా ఇలాగే ఉంటాను ప్రభుని ప్రార్థన చేస్తే, ప్రతివారం సన్నిధికి వస్తే ఉద్యోగం ఊడిపోయేదేనా? వ్యాపారాన్ని కోల్పోయే వ్యక్తివేనా? కాదు కదా. నేను రాజకుమారిని, నేను రాణిని అని గర్వించలే. రాజకుమారి అయినా సారమ్మ అయినా నా యజమానికి నేను లోబడాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను ఆఫీసర్ అయినా నా భర్త అయిన యేసుక్రీస్తుకు నేను లోబడాలి. ఐఆమ్ కలెక్టర్ అంటే ప్రభు అంటాడు, రే ఆ పోస్ట్ ఇచ్చింది ఎవడరా నీకు? పనికి మావాడా? ఎవరు ఇచ్చింది? ఎంఆర్ఓ. ఆ పోస్ట్ ఇచ్చింది ఏంట్రా? నాకు నువ్వు లోబడాలి. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే, దేవుని ఎదుట, దైవ సేవకుని ఎదుట అతను తగ్గించుకోవాలి, అతనికి లోబడాలి. అలా దేవునికి, దైవ సేవకునికి లోబడి మీరు చూడండి, తలుపు నా దేవుడు ఖచ్చితంగా తెరచునుగాక. అద్భుతమైన కార్యాలు నా ప్రభు జరిగించునుగాక, జరిగించునుగాక. హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా మీకు చెప్తాను. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మన ఇంటికి దేవుని ఆశీర్వాదము అనేది కలగాలి అంటే అవమానపరిచే స్వభావం మన ఇంటిలో ఉండకూడదు. ఏ మనసు ఉండకూడదు? అందరూ చెప్పాలి గట్టిగా. అవమానపరిచే మనసు పొరపాటున ఉండకూడదు. సందర్భం ఏంటది? అక్కడ చిన్న సమస్య కాదు, సమస్య పెద్దది. ఏంటది? 18వ వాక్యం. యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. తల పైకెత్తాలి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ప్రధానము చేయబడిన తరువాత మరియమ్మ గర్భవతిగా ఉంది. పెళ్ళే కాలేదు, తన భార్య గర్భవతి. సృష్టి విరుద్ధమైన చర్య అది. ఏ ఒక్క మనిషి కూడా అంగీకరించని చర్య. సృష్టికి విరుద్ధమైన పనది.
ఇంతటి చర్య ఏమండి, ఇంతటి కార్యం జరిగిన ఫోన్ బిజీ వచ్చినందుకు ఒక ఆయన వాళ్ళ భార్యను గొంతు కోసాడట. ఫోన్ బిజీ అని వచ్చినందుకు వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంది, ఫోన్ బిజీ వచ్చింది, నా నెంబర్ చూసి కూడా ఎందుకు ఎత్తలేదని గొంతు కోసి చంపేశాడు. మరి ఎప్పటి నుంచి అనుమానాన్ని పెంచుకున్నాడో తెలియదు, కానీ అనుమానం పెంచుకున్నాడు. ఒకరోజు రాత్రి ఫుల్గా తాగి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అయినా తను ఏం మాట్లాడకుండా చిన్న పిల్లలు ఉన్నారని మౌనంగా ఉంటే మధ్యరాత్రి ఆ తాగిన మైకంలో గొంతు కోసి తన మీద కూర్చొని ఆ కత్తి తీసుకొని ఆ బాడీ మొత్తం పొడిచాడండి. ఆ అరుపులు అప్పుడు పిల్లలు లేచి వాళ్ళ నాన్న పొడిచేది అలా చూస్తా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఏ తప్పు లేదు అక్కడ, ఒక అనుమానం. ఆ అనుమానమే పెనుభూతంగా మారిపోయి ఆ పెనుభూతం లోపల ఉండి ఆ భార్యని ముక్కలుగా నరికేసాడు. వాస్తవంగా ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. యోసేపుని గురించి వాక్యం అంటుంది, యోసేపు అనే వ్యక్తి నీతిమంతుడు. మేమంతా కూడా యేసు రక్తం చేత కడగబడ్డాం, మేమంతా నీతిమంతులం అంటాం, కానీ సనుగులు, సంశయాలు, గొనుగులు, అలుగుళ్ళు, ఇది మన నీతి. చిన్నదానికి, పెద్దదానికి, కానిదానికి, అయిన దానికి మందిరం మానేస్తా, పరిచర్య లేదు, ఏమి లేదు, సన్నిధికి రా, నేను హట్ అయ్యాను, నేను అలిగాను. మన నీతి ఇది. కోతి నీతి నీది. ఈ మాత్రానికి భక్తి చేయటం ఎందుకు? కోతి ప్రేమ. చూడండి, తన భార్యని అవమానపరచనొల్లక. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే అవమానపరిచే స్వభావం, నిందలు వేసే స్వభావం, కించపరిచే స్వభావం ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు. చెప్పాలి గట్టిగా. ఒక్కడు అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెడదామని ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది మనుషుల ద్వారా జరిగిన కార్యం కాదు, ఇది పరిశుద్ధాత్ముని వలన జరిగిన కార్యం. ఆమేన్. అప్పుడు అతనికి సమాధానం వచ్చింది. నువ్వు నీతిమంతుడివే అయితే నీ భార్యనే కానీ నీ పిల్లల్నే కానీ బజారుకు ఈడ్చకుండా నీ కడుపులో ఉంచుకునే వ్యక్తివే అయితే నీతో ప్రభు మాట్లాడతాడు. నీ ఇంటి విషయమై ప్రభు నీతో మాట్లాడతాడు. అది ఏ సమస్య అయినా సరే, దేనిని గురించి నీవు ఆలోచన కలిగి ఉన్నావో, దేనిని గురించి నువ్వు సఫర్ అవుతున్నావో, దాని గురించి ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతాడు, నీకు ఆయన తెలియజేస్తాడు కూడా. ఆమేన్. పాస్టర్ గారికి కళ్ళు సరిగా కనబడవు. ఆ పాస్టర్ గారి కళ్ళు సరిగా కనబడవని పాస్టర్ గారిని మోసం చేద్దామని ఒక రాజుగారి భార్య మారు వేషం వేసుకొని బయలుదేరింది. మారు వేషం వేసుకొని బయలుదేరినప్పుడే ఈ కళ్ళు కనబడిన పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, పలానా రాజు భార్య మారు వేషం వేసుకొని నీ దగ్గరకు వస్తుంది, గడప దగ్గర ఉన్నప్పుడు ఈ మాటలు నువ్వు చెప్పు, గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పు. ప్రతిదీ దేవుడు నీకు తెలియజేస్తాడు, ప్రతిదీ దేవుడు నీతో మాట్లాడతాడు. జరగబోయే సంగతులు కానీ జరిగిన విషయాలు కానీ సమస్తం దేవుడు నీకు క్లియర్గా ఆయనే తెలియపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏది కూడా దాచిపెట్టే దేవుడు కాదు. భర్త ఇంట్లోకి వస్తున్నాడు, భార్య టకావని చెప్పింది, ఏమండి మీకు పలానా చోట యాక్సిడెంట్ అయింది కదా అని. అడుగు పెట్టే వ్యక్తి కూడా వెనక్కి ఇట్లా వెళ్ళిపోయి
ఆమె ఇంకా అట్లా కళ్ళు అప్పగించుకొని చూస్తున్నాడు. నీకెలా తెలిసింది? నీకెలా తెలిసింది? అదే టైంలో ఆవిడ చాపేసుకొని మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తుంది. నీ భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఉద్యోగ నిమిత్తమై బయటికి వెళ్ళినప్పుడు, పని నిమిత్తమై బయటికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? శుభ్రంగా పానీపూరి దగ్గరికి వెళ్ళి పావు బాజీ తింటా కూర్చోవాలా? చెప్పండి. బజ్జీలు పునుగులు తింటా కూర్చోవాలా? సీరియల్ పెట్టుకొని శుభ్రంగా తింటా టైం పాస్ చేయాలా? మోకరించి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ప్రభు నాకు క్లియర్గా అంతా చూపెడుతున్నాడు. నేను దేవుణ్ణి అడిగాను, నా భర్తను తప్పించయ్యా, నా భర్తను కాపాడని. నీ మీదకి రావలసిన కీడు దేవుడు తప్పించి అది మరొకరి మీదకి వెళ్ళింది. నా దేవుని ప్రజలారా, ప్రార్థించే వ్యక్తివే అయితే, క్షేమాన్ని కోరుకునే వ్యక్తివే అయితే, నీవు నీతిమంతుడివే అయితే, నీతిమంతురాలువే అయితే, నీ పిల్లల విషయమై, నీ భర్త విషయమై, నీ సంఘము విషయమై, నీ సేవకుని విషయమై దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను సన్మానించి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తల పైకెత్తాలి. స్త్రీ బలహీనమైన ఘటమట. ఎవరండి? ఎవరు? స్త్రీ. మనము బలహీనమైన ఘటం. ఈ బలహీనమైన ఘటాన్ని ప్రభు ప్రేమించి బలహీనతలోనే ఉండకుండా ఆయన ప్రతి క్షణం అనుక్షణం పరిశుద్ధాత్ముడు నీ బలహీనతను చూచి ఆయన నీకు నాకు సహాయము చేస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పాలి. పురుషుడు భార్య బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను సన్మానించి ఏం చేయాలి? ఏం చేయాలి? కొంతమంది ఎలా ఉంటారంటే గట్టిగా ఎండ తగిలినప్పుడు గట్టిగా అయిపోతారు. వర్షం పడింది అనుకోండి, మెత్తగా అయిపోతారు. కోపం వస్తేనా గట్టిగా అయిపోతారు, ఇక కఠినంగా. ప్రేమ వస్తే పూర్తిగా కరిగిపోతారు. స్త్రీ బలహీనమైన ఘటమని వాక్యం చెప్తుంది. బలహీనమైన ఘటాన్ని నీవు సన్మానించి, నువ్వు ప్రేమించి, నీ ప్రార్థనలకి అభ్యంతరము కలగకుండానట్లు నువ్వు జ్ఞానము చొప్పున వారితో నీవు కాపురం చేయాలి. నీ ప్రార్థనకి దేవుని యొద్ద నుండి జవాబు రావాలి అంటే నువ్వు జ్ఞానముతో నడవాలి. జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకొని, పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందుకొని, అది పరిశుద్ధమైన జ్ఞానం. ఆ జ్ఞానం ప్రతి ఒక్కరిని సన్మానిస్తుంది, ప్రేమిస్తుంది, సులువుగా లోబడుతుంది. ఆ జ్ఞానాన్ని పొందుకొని నీ ఇంటి వారందరినీ సమంగా ప్రేమించి జ్ఞానము చొప్పున వారితో నీవు నడుచుకోవాలి. ఎందుకంటే నీ ప్రార్థనకి అభ్యంతరము కలగకుండానట్లుగా. ఏం సన్మానిద్దాం? ఆ మనిషి అంత వేస్ట్. కొంతమందిని మనం చూస్తే భార్యని ప్రేమించే విధానం, భార్యని సన్మానించే విధానం చాలామందికి తెలియదు. ఒక్కొక్కలాగా ఎట్రా కూర్చో, పైకి లే, తీసుకురాపో,
యేసుక్రీస్తు తన భార్యని ఎలా ప్రేమించాడంటే ఆయన రక్తమంతటిని తన కొరకు ఆయన దారబోసి ప్రేమించాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. క్రీస్తు ఎలా ప్రేమించాడో నీవు కూడా నీ భార్యని, నీ సంఘాన్ని, ప్రభు నీకు ఇచ్చిన నీ వారిని ప్రేమించి వారిని నీవు ఘనపరిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం కలుగుతుంది, దేవుని దీవెన కలుగుతుంది. ఏ ఆటంకాలు కూడా నీ ఇంటిలో ఉండవు. చెప్పాలి గట్టిగా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. హన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. చాలు తలపైకి ఎత్తాలి. ఆ కింద మాట కాస్త ప్రక్కన పెట్టండి. హన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. తలపైకి ఎత్తి నా వైపు చూడాలి. నీ ఇంటికి దేవుని ఆశీర్వాదము అనేది కలగాలి అంటే నీవు నీతిమంతుడుగాను నీతిమంతురాలుగా ఉండాలి. నెక్స్ట్, అవమానపరిచే స్వభావం, నిందించే మనసు, కించపరిచి మాట్లాడే మనసు నీలో ఉండకూడదు. 2 పాళ్ళు నీ దేవుని ద్వారా పొందుకోవాలి. 2 పాళ్ళు ఏమండి సంఘములో నువ్వు పొందుకోవాలి అంటే నీవు నీ భర్తకి ప్రియముగా ఉండాలి. ఎలా ఉండాలి? భర్త అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకు మనం ప్రియముగా ఉంటే ఆయన మనకేమిస్తాడు? 2 పాళ్ళ దీవెన మనకిస్తాడు. 1 వంతు ఆశీర్వాదం కాదు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా 30 గాను 60 గాను 100 గాను చేయి ప్రభువా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? 30, 60, 100. నేనంటా నాకు 30 వద్దు, నాకు 60 వద్దు, నాకు 100 వద్దు, నాకు 1000 రెట్ల ఆశీర్వాదం కావాలి. ఆమె చెప్పు గట్టిగా. చేతుల పైకెత్తి సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. మన భర్త అయిన యేసుక్రీస్తుకు మనం ప్రియముగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? నీకు ఇచ్చే ఆశీర్వాదం. అమ్మా శాంతమ్మ 2 తీసుకో, మా 2 పాలు తీసుకో. వద్దులే ప్రభా, ఒకటి చాలే ప్రభా, ఒకటి చాలే ప్రభా, నెలకు సరిపోతుందిలే ప్రభా, చాలే. నెలకు కాదమ్మా, నీకు ఇచ్చే ఆశీర్వాదం సంవత్సరం అంతా నువ్వు పొందుకోవాలి. సంవత్సరం అంతా నీవు అనుభవించుదువుగాక. చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుణ్ణి అడిగేటప్పుడు మీరు కొత్త ఏను కుంభస్థలం కొట్టాల. మనం అంతే. దేవుణ్ణి అడిగేటప్పుడు 1000 రెట్ల ఆశీర్వాదం. మన దేవుడు ఎవరు? శ్రీమంతుడు. మన దేవుడు ఎవరు? సర్వ సంపదల గని. మన దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. నీకు ఏది కావాలో అది నీ కవుగిట్లో ఉంచే దేవుడు ఆయన, నీకు ప్రసాదించే దేవుడు ఆయన. శీఘ్రముగా ఇప్పుడే నీ యొద్దకు దిగి వచ్చి నీ అవసరాలు తీర్చే దేవుడు, నీ అక్కర తీర్చే దేవుడు, నీ వ్యక్తిగత అవసరాలు తీర్చే దేవుడు, సంఘ అవసరాలు తీర్చే దేవుడు. ఇప్పుడే అద్భుతమైన కార్యాన్ని నా ప్రభు చేయబోతున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడగటమే ఆలస్యం. ఆయన 2 పాలు మనకి ఇవ్వాలి అంటే మనం ప్రియముగా ఉండాలి. అప్పుడు ఆయన మనకి ఏం కావాలో దాన్ని తీసుకొచ్చి మన చేతులు ఆయన పెట్టే దేవుడు. అడగక మునిపే నీ అవసరాలు ఎరిగిన దేవుడు. నీ మనసు ఏమిటో నా ప్రభుకు తెలుసు.
నీ ఆంతర్యం ఏమిటో నా ప్రభుకు తెలుసు. నీ అక్కర ఏమిటో కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నా సమస్య నా పాస్టర్ గారికి చెప్పుకోలేకపోతున్నాను, నా బాధని అక్క వాళ్ళకి చెప్పలేకపోతున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నన్ను ఎవరు పలకరిస్తారు? మా పాస్టర్ గారు మా ఇంటికే రాలేదు ఇప్పటి వరకు, మీరు ఎలా ఉన్నారు అని అడగలేదు, మా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? మీ పాస్టర్ గారు నువ్వు బాగున్నావా బాగలేదా అని అడిగినా అడగకపోయినా నీ క్షేమాన్ని కోరుకునే తండ్రి ఎప్పుడు నీ యొద్ద ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేవాడు నీ యొద్దనే ఉన్నాడు, నిన్ను పలకరించేవాడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ఇంటికి నిత్యము దేవుని ఆశీర్వాదం కలగాలి అంటే అవమానపరిచే స్వభావం మనలో పొరపాటున ఉండకూడదు. ఈ మనస్సు కానీ మీలో ఉంటే నా దేవుడు నిశ్చయముగా ఆకాశం అనే మంచి ధననిధి నా ప్రభు తెరుచునుగాక. హల్లెలూయా. ఈ మనస్సు నీలో ఉంటే నువ్వు బలి అర్పిస్తే నీ బలి దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు. ముఖాన్ని చాటు వేసుకునే దేవుడు కాదు, నిన్ను వదిలేసి విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. నువ్వు పిలిచిన వెంటనే నేను ఉన్నానని చెప్పే దేవుడు ఆయన. ఈ మాటలన్నీ మీ వినికిడిలో హృదయంలో నా దేవుడు స్థిరపరచును గాక. కూడి వచ్చిన వారందరూ లేచి నిలవబడి మీ చేతులు పైకెత్తండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.